Daily. Taste the Daily. కేపీహెచ్పీ పోలీస్ స్టేషన్ పరిధిలోని సర్దార్ పటేల్ నగర్ ఆలయంలో చోరీ కలకలం రేపింది. శ్రీ వెంకటేశ్వర స్వామి మూల విరాట్ కు సంబంధించిన ఆభరణాలను దొంగలు ఎత్తుకెళ్లారు. సుమారు 30 లక్షల రూపాయలకు పైగా విలువ చేసే 15 కేజీల వెండి ఆభరణాలతో పాటుగా 3 తులాల బంగారు ఆభరణాలను దొంగలు చోరీ చేశారు. అర్ధరాత్రి 12 గంటల తర్వాత గుడిలోకి ప్రవేశించి గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేసినట్లు గుర్తించారు. తెల్లవారుజామున రోజులాగే ఆలయాన్ని తెరిచి పూజ చేసే క్రమంలో చోరీ జరిగినట్లు పూజారులు గుర్తించారు. అయితే కేపీహెచ్పీ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకుని సీసీటీవీ ఫుటేజ్ ను పోలీసులు పరిశీలించారు. నిన్న రాత్రి 12:45 నుంచి 2 గంటల ప్రాంతంలో ఈ టెంపుల్ సర్దార్ పటేల్ కాలనీలో ఉన్న ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్ లో నిన్న గుర్తు తెలియని వ్యక్తులు 2 వ్యక్తులు వచ్చి స్కూటీ మీద వచ్చినట్టు తెలుస్తుంది. పక్కనున్న గోడ నుంచి ఆ చిన్న గేట్స్ అందులోకి వెళ్ళి లోపలికి వచ్చి ఈ మెయిన్ టెంపుల్ లోకి వెళ్ళి దాదాపుగా ఒక 12 నుంచి 13 కిలోల వరకు సిల్వర్ ఆభరణాలు అంటే శంకు చక్రాలు, మళ్ళీ అదేవిధంగా గోల్డ్ దేవునికి సంబంధించిన సిల్వర్ విగ్రహాలు మరియు అదేవిధంగా కొంత బంగారాన్ని కూడా వాళ్ళు దోసుకుపోయినట్టు తెలుస్తుంది. ఇమీడియట్ గా మనకి ఇన్ఫార్మ్ చేయగానే మన క్లూస్ టీమ్ గానీ, మన సిసిఎస్ టీం గానీ, మన లోకల్ పోలీస్ గానీ అందరూ వచ్చిందండి. ఇక్కడ వెరిఫై చేస్తున్నాము. సీసీటీవీ ఫుటేజ్ కూడా చెక్ చేస్తున్నాం. అదే విధంగా ఇప్పుడు దీని సిడిఆర్ పర్టికులర్ గురించి ఈ స్పెక్ట్రా కూడా తెప్పియడం జరుగుతుంది. సిసిఎస్ వాళ్ళని అడిగి ఆ తర్వాత ఈ ఫోన్ డీటెయిల్స్ కూడా తీయడం జరుగుతుంది. తొందరలోనే వీళ్ళను అప్లైన్ చేస్తామని చెప్పి నిన్న రాత్రి 12:45 నుంచి 2 గంటల ప్రాంతంలో ఈ టెంపుల్ సర్దార్ పటేల్ కాలనీలో ఉన్న ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్ లో నిన్న